नादिया गोत्र में नित्यानंद महाजन, 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 पतियाचे नाम हटा जीवे रकारा, पतियाचे नाम हटा जीवेर कारण, पतियाचे नाम हटा जीवेर कारण, पतियाचे नाम हटा जीवेर कारण, श्रद्धावानु जन गे, श्रद्धावानु जन गे, श्रद्धावानु जन हे, श्रद्धावानु जन हे, श्रद्धावानु जन गे, श्रद्धावानु जन गे, श्रद्धावानु जन हे, 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 श्रद्धावानु जन हे। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। నదియా గోద్రుమ ద్వీపంలో మహాజనుడైన నిత్యానందుడు పతిత జీవుల ఉద్ధరణకై హరినామ అంగడిని ఏర్పాటు చేశారు. నదియా గోద్రం అంటే బృందావనంలో ఆ ఏరియాలో అక్కడ వచ్చేసి ఒక అంగడి ఓపెన్ చేశారంట. ఆ అంగట్లో చాక్లెట్లు పప్పులు దొరుకుతాయి కాదు, కేవలము హరినామాన్ని ఇస్తున్నాడు అనమాట. అక్కడికి వెళ్ళి మనం ఆ హరినామాన్ని అడిగి ప్రార్థించి తీసుకోవాలంట. ప్రభుర ఆజ్ఞాయ భాయి మాగియే భిక్షా, ప్రభుర ఆజ్ఞాయ భాయి మాగియే భిక్షా, बोलो कृष्णा भजो कृष्णा करो कृष्णा शिक्षा, बोलो कृष्णा भजो कृष्णा करो कृष्णा शिक्षा, बोलो कृष्णा भजो कृष्णा करो कृष्णा शिक्षा, बोलो कृष्णा भजो कृष्णा करो कृष्णा शिक्षा। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। ఓ శ్రద్ధావంతులారా, ఓ శ్రద్ధావంతులారా, సోదరులారా, గౌరాంగ మహాప్రభు ఆజ్ఞపై ఈ మూడింటిని మేము అర్థిస్తున్నాను. కృష్ణ నామాన్ని జపించండి, శ్రీకృష్ణుని పూజించండి, శ్రీకృష్ణుని గురించి ఇతరులకు బోధించండి. ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చి అందరం కలిసింది సుధాకర్ ప్రభుజీ వాళ్ళ పిల్లలు పుట్టారని చెప్పేసి ఆ యొక్క జన్మదినాన్ని మనం వేడుక చేసుకోవాలనే ఉద్దేశంతో మనం హోటల్కి వెళ్ళి చేస్తుంటే కానీ బాగుండేది అనిపించింది నాకు కూడా. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఏం దొరకదు. సో కేవలం భౌతిక ప్రపంచంలో ఉన్న 4 రకాల స్వీట్లు తినేసేసి బయటకు వచ్చేసేస్తాం, మళ్ళీ మర్చిపోతాం. ఇంకొంచెం బాగా పెట్టుంటే బాగుంటుందని నా మనసులో వచ్చేసేస్తుంది. పెట్టినాం తినిందాం అనుకోం, కానీ ఇంకా కొంచెం పెట్టుంటే బాగుండేది అనిపిస్తుంది. చూడండి ఎంతతో, కానీ అది అయిపోతుంది. కానీ ఇప్పుడు చేసేది అంతా కూడా మీరు భగవంతుని గురించి వినేది, భగవంతుని చూసేది, భగవంతుని గురించి వచ్చిన భక్తులతో పాటు తిరిగేది అంతా కూడా మీతో పాటు వస్తుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మన దగ్గర ఎక్కువగా ఉండిపోతుంది అనమాట. మనం ఏం చేయాలంట, 3 చేయాలంటే ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు. కృష్ణనామాన్ని జపించండి, శ్రీకృష్ణుని పూజించండి, శ్రీకృష్ణుని గురించి ఇతరులకు బోధించండి. ఈ 3 మనం చేయాలంట. అపరాధ శూన్య హోయే, अपराधा शून्य होये लोहो कृष्ण नाम, 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 कृष्ण माता कृष्ण पिता कृष्ण धन प्राण, कृष्ण माता कृष्ण पिता कृष्ण धन प्राण, कृष्ण माता कृष्ण पिता कृष्ण धन प्राण, कृष्ण माता कृष्ण पिता कृष्ण धन प्राण। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे
కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. అపరాధ శూన్య హోయే. అపరాధాలు చేయొచ్చట మనం. ఎన్ని చేయొచ్చు? శూన్య హోయే, 0. అపరాధాలు చేయకూడదు అనమాట. అపరాధ రహితముగా శ్రీకృష్ణ నామాన్ని జపించండి. మనం బాగా స్వచ్ఛంగా భగవంతుడి యొక్క నామాన్ని ఒక్కసారి పలికితే చాలని పెద్ద మాతాజీ గారు పదే పదే తెలియజేసేవాళ్ళు. మనం ఇప్పుడు హరే కృష్ణ మహామంత్రం గుర్తు చేస్తున్నాము. దాంట్లో మళ్ళా 108 పూసలు తిప్పుతో చేస్తున్నాము. తర్వాత 16 మాలలు చేస్తున్నాము. ఇంకా ఎన్నెన్నో చేస్తున్నాం. అలాంటి మాలలు 16 చేస్తున్నాము. అలాంటి ఇంకా కొంతమంది మాతాజీలు ప్రభుజీలు 64 చేసేవాళ్ళు ఉన్నారు. సో కానీ అపరాధ రహితంగా కానీ ఒక్కసారి కానీ హరే కృష్ణ అంటే కనుక భగవంతుడు అన్నీ తీసేస్తాడు. ఇంకా మనం ఎలాంటి వర్రీ కావాల్సిన అవసరం లేదు. సో ఎలా అంట, శ్రీకృష్ణుడే మీ తల్లి, మీ తండ్రి మరియు మీ ప్రాణధనము. ఇవన్నీ కూడా టెంపరీ వేసుకునేవి. మనం పోయేటప్పుడు ఏది తీసుకెళ్ళాం, అన్నీ అక్కడ పడేసి వెళ్ళిపోతాం అంతే. మనకు భగవంతుడు అలంకరించిన ఆ యొక్క దగదగా మెరిచే మదన్ గోపాల్జీ మన మదిలో ఉన్నప్పుడు మనకి వీటితో సంబంధం లేదు. కృష్ణేర సంసార కోరు చాడి అనాచా, 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 జీవే దోయో కృష్ణ నామ సర్వధర్మ సార్, జీవే దోయో కృష్ణ నామ సర్వధర్మ సార్, జీవేదయో కృష్ణ నామ సర్వధర్మ సార్, జీవేదయో కృష్ణ నామ సర్వధర్మ సార్. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. పాపకర్మలనన్నింటినీ త్యజించి భౌతిక కర్మలను కేవలము శ్రీకృష్ణ సంబంధముతోనే నిర్వహించండి. ఇతర జీవుల పట్ల దయ చూపుచు కృష్ణనామాన్ని గట్టిగా కీర్తించడమే సకల ధర్మసారము. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని భగవద్గీతలో తెలియజేసినట్టుగా, నాకు భర్త ఉన్నాడు, నాకు భార్య ఉంది, నాకు పిల్లలు ఉన్నారు, వాళ్ళందరినీ చూసుకోవాలి, నాకు జాబ్ ఉంది, అది చేసుకోవాలి. ఇవన్నీ కూడా మన ధర్మాలే. కానీ ఇవన్నీ పనికొచ్చే ధర్మాలు కాదు, వెళ్ళిపోతాయి. అందులో భగవంతుడు భగవద్గీతలో ఏమని తెలియజేస్తుంది, సర్వధర్మాన్ పరిత్యజ్య. అవన్నీ ఉంటే కూడా పక్కకు పెట్టేసేయండి. మీకు మెయిన్ ధర్మం ఏంటంటే నన్ను శరణుజొచ్చడం, అదొకటే అనమాట. సో దాన్ని మనం గుర్తుపెట్టుకునేసేసి అన్ని ధర్మాల లేకల్లా ఉత్తమమైన ధర్మం ఏంటంటే భగవంతుడికి మనం సరెండర్ అయిపోవడమే అనేసి మనం తెలుసుకుంటే సరిపోతుంది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ